పార్వతీపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర నామినేషన్ దాఖలు చేశారు. కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని విజయ్ చంద్ర స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్న విజయ్ చంద్రతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికల్లో టీడీపీ యొక్క నినాదం ఏంటి, ఏ విధంగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మా సూపర్ 6తో పాటు పార్వతీపురానికి కూడా లోకల్ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాం మేము. అసలు ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతే మేము తిరోగణంలోకి వెళ్ళింది పార్వతీపురం. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్కి ఇవ్వడం, ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎంచుకోవడం పార్వతీపురం చేసిన ప్రజల పాపం. అభివృద్ధి జరిగింది అంటే ఆయన ఇంటికి జరిగింది, ఆయన కుటుంబానికి జరిగింది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎఫ్డిటీ వేశాడు. లాస్ట్ టైం ఆయన లెక్కలు ఎంత, ఈ సమయం ఎంత, 5 సంవత్సరాలు ఎలా సంపాదించగలిగాడు అనేది పాత్రికేయులుగా మీరు అడగాల్సిన అవసరం ఉంది. పార్వతీపురాన్ని ఒక నీట్గా రోడ్లు లేవు. ఇప్పటికీ కూడా మంచినీటి కోసం కటకట్లాడుతున్నాం. ఆల్రెడీ పరిస్థితి ఎలాగుందంటే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలియదు. హెవీ వెహికల్స్ అన్ని ఇటే వస్తున్నాయి. దీనికి బైపాస్ చేయాల్సిన బాధ్యత ఉంది. హాస్పిటల్ బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు ప్రధాన సమస్యల్ని అరికట్టాలి. డంపింగ్ యార్డ్ని జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకొని రావాలి. శానిటేషన్ బాగా చేయాలి. ఓపెన్ డ్రైనేజ్ లేకుండా నీట్గా చేయాలి. పార్వతీపురం టౌన్ని పార్వతీపురం సిటీ చేయాలనేది నా ఆలోచన. ఇదే నా కాన్సెప్ట్ అండి. యువతకి ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని అయితే మీరు చెప్తున్నారు. అయితే ఏ విధంగా మీరు ఉపాధి కల్పిస్తారు పార్వతీపురం ప్రజలు? పార్వతీపురం మొత్తం రైతులతో ఉన్నదండి. ఇక్కడ అగ్రికల్చర్కి అతిపెద్ద పైట వేయవచ్చు. ఇక్కడ మామిడి కానీ, జీడి కానీ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కావాల్సిన పసుపు కానీ, చింతపండు కానీ పుష్కలంగా అవైలబుల్ ఉంటాయి. అవి వద్దనే వ్యక్తి లేడు. ఎక్కడికైనా ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఫుడ్ కార్పొరేషన్స్ లాగా ఇక్కడ మామూలుగా హబ్గా తయారు చేసుకొని ముందు యువతకి అలాగే మహిళలకి అత్యధికంగా జాబ్లు ఇవ్వచ్చు. ఎలాగంటే మీరు అచ్యుతాపురంలో చూడొచ్చు. ఒక కంపెనీ పెట్టడం వల్ల దగ్గర 30,000 మంది మహిళలకు ఉద్యోగం తెచ్చి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వలన దాదాపుగా 18,000 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది తీసుకొచ్చే బాధ్యత నాది. డిగ్రీ చదువుకున్న, పీజీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం చేయాలి, కష్టపడాలి. ఇంటిలో ప్రతి ఒక్కరు కష్టపడాలి, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, వాళ్ళ పర్చేజ్ పవర్ పెరగాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలని ఆలోచించే వ్యక్తిని. పార్వతీపురం నా తల్లి లాంటిది, వీళ్ళందరూ నా ప్రజలు లాంటి వాళ్ళు. పార్వతీపురం నా బాధ్యత, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. నా నియోజకవర్గం నా బాధ్యత. దీనికోసం అహర్నిశలు కష్టపడతాను. ప్రజల సేవకై వచ్చాను, ప్రజలకి అంకితం అండి. ఇంకా 18 రోజుల సమయం మాత్రమే ఉంది ఎన్నికలకి. అయితే ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేసారండి. ఆల్రెడీ ప్రజలు ఇప్పుడో కూడా ఎప్పుడైతే 13వ తారీఖు వస్తుందా, అంత తొందరగా నిర్ణయం తీసుకుందామా, ఉమ్మడి గవర్నమెంట్ని ఎన్నుకుందామా, ఏమైతే తప్పు చేస్తామో తిరిగి పసుపుతో కడుక్కొని, పసుపు కండువనే మాకు దిక్కు, తిరిగి శుభం జరగాలంటే అదే వేసుకోవాలి, ఇంటికి పసుపు రాసుకోవాలి, ఎర్ర బొట్టే మాకు దట్టు జనసేన జెండా వేసుకోవాలని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించుకున్నారు. ఇది ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థుల విజయం. ఆల్రెడీ ఉమ్మడి పొత్తు విజయం అని క్లియర్గా చెప్తున్నాను. ప్రజలు డిసైడ్ చేసేస్తారు. వారు వన్ సైడ్ అయిపోతుంది. సో అభివృద్ధి తమ నినాదం అనే పార్వతీపురాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి చేస్తామని అయితే బోనెల విజయ్ చంద్ర మనతో చెప్తున్నారు. కెమెరా హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, పార్వతీపురం.